గ్రిఫిన్ డున్నే దర్శకత్వం వహించిన ప్రాక్టికల్ మ్యాజిక్ 1998లో రిలీజ్ అయింది. అందులో తొలిసారి స్టార్ హీరోయిన్లు సాండ్రా బుల్లక్, నికోల్ కిడ్మాన్ సిస్టర్స్ గా నటించారు. ఈ హాస్య ప్రధాన ఫాంటసీ చిత్రం అప్పట్లో మిక్స్డ్ రెస్పాన్స్ అందుకున్న వీరిద్దరి అభిమానులకు ఆనందాన్ని పంచింది. మళ్ళీ ఇప్పుడు వీరిద్దరూ కీలక పాత్రధారులుగా ఈ సినిమాకు సీక్వెల్ రూపుదిద్దుకోబోతోంది. ఈ విషయాన్ని నికోల్ కిడ్మాన్ సైతం ధృవీకరించింది. 90ల నాటి ఈ కల్ట్ క్లాసిక్ లో ఓవెన్స్ సిస్టర్స్ గా మరోసారి వీరిద్దరూ కలిసి నటించడం ఈ తరం సినీ అభిమానుల్లో ఉత్సుకతను రేపుతోంది. రమేష్ చెప్పాల దర్శకత్వంలో వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా లగ్గం పెళ్లిలో ఉండే సంబురాన్ని, విందుని, చిందుని కన్నుల విందుగా ఈ చిత్రంలో దర్శకుడు చూపించబోతున్నాడు. ఈ కల్చరల్ ఫ్యామిలీ డ్రామాలో రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. సాయి రోనక్, ప్రజ్ఞానగ్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకు చరణ్ అర్జున్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న లగ్గం మూవీ ఆడియో హక్కుల్ని ఆదిత్య మ్యూజిక్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ నెల 21న ఈ మూవీలోని తొలి లిరికల్ సాంగ్ ను ప్రముఖ దర్శకుడితో విడుదల చేయించబోతున్నామని మేకర్స్ తెలిపారు. ప్రముఖ నటి రవీనా టాండన్ కోపం వచ్చింది. తన గురించి అసత్య ప్రచారం చేసి పరువుకు భంగం కలిగించిన ఓ జర్నలిస్ట్ పై ఏకంగా 100 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. ఆ మధ్య రవీనా టాండన్ ఇంటి దగ్గర రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అందులో గాయపడిన వారిని కేసు పెట్టవద్దంటూ రవీనా టాండన్ రిక్వెస్ట్ చేసినట్టుగా వీడియోని క్రియేట్ చేసి సదరు జర్నలిస్ట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఆ యాక్సిడెంట్ చేసింది రవీనా టాండన్ డ్రైవర్ అని, పొరపాటున జరిగిన యాక్సిడెంట్ కు రవీనా టాండన్ క్షతగాత్రులను పరామర్శించిందని, కానీ దానిని తప్పుగా జర్నలిస్ట్ ప్రజెంట్ చేశాడని రవీనా తరపు లాయర్ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవీనా వెల్కమ్ టు జంగిల్ మూవీలో యాక్షన్ సరసన దాదాపు 2 దశాబ్దాల తరువాత నటిస్తోంది. మనవాళ్లు తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్టులను తయారు చేసుకోవడం మానేసి రెడీమేడ్ గా లభించే పరభాషా నటులకు లక్షల రెమ్యూనరేషన్ ఇచ్చి తెచ్చుకుంటున్నారు. తెలుగులో వరుసగా అవకాశాలు లభించడంతో వాళ్ళు కూడా పారితోషికం విషయంలో చెట్టెక్కి కూర్చుంటున్నారు. ఫహద్ ఫాజిల్ కూడా పుష్ప 2 సినిమాకు భారీ మొత్తమే వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రోజుకు దాదాపు 12 లక్షలు ఫహద్ డిమాండ్ చేస్తున్నాడట. అంతవరకు బాగానే ఉంది. కానీ ఏదైనా కారణం వల్ల తను హైదరాబాద్ వచ్చాక షూటింగ్ క్యాన్సిల్ చేస్తే అదనంగా మరో 2 లక్షలు ఇవ్వాలని అంటున్నాడట. ఇదేమి లిటిగేషన్ మహాప్రభు అని యూనిట్ సభ్యులు అడిగితే, చీటికి మాటికి షూటింగ్ క్యాన్సిల్ చేస్తే నా డేట్స్ అన్ని వృధా అయిపోతాయి కదా, అలా జరగకూడదనే ఈ డిమాండ్ పెట్టానని చెబుతున్నాడట. సుధీర్ బాబు, మాలవికా శర్మ జంటగా నటించిన హరోం హరా చిత్రం ఈ నెల 14న విడుదలైంది. మిక్స్డ్ రెస్పాన్స్ ను సంపాదించుకున్న ఈ సినిమా పైరసీదారుల బారిన పడింది. సహజంగా థియేటర్లో ప్రదర్శిస్తున్న సమయంలో దానిని పైరసీదారులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. కానీ అందుకు భిన్నంగా సినిమా క్లీన్ ఫీడ్ ఇప్పుడు ఆన్లైన్లో లభ్యమవుతోందని తెలుస్తోంది. దీనికి తోడు ఆ లింక్ ను డౌన్లోడ్ చేసుకునే సౌకర్యం కూడా ఉండడంతో అది వైరల్ గా మారిపోయింది. వీకెండ్ కలెక్షన్స్ మీద మేకర్స్ పెట్టుకున్న ఆశలపై పైరసీదారులు నీళ్లు కుమ్మరించారు. మరి తాజాగా కేంద్రం చేసిన కాపీరైట్ యాక్ట్లోని సవరణలతో పైరసీకి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారేమో చూడాలి.